హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి మ్యాథ్స్ క్లాసెస్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి మ్యాథ్స్ క్లాసెస్. ఫస్ట్ వీడియోలో మనము ఇంటీజర్స్ ఇంట్రడక్షన్ అండ్ ఎక్సర్సైజ్ 1.1 అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ ఎక్సర్సైజ్ 1.2 అయితే కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అబ్జర్వ్ ద అడిషన్స్ గివెన్ బిలో. ఒక్కసారి అయితే వీటిని అబ్జర్వ్ చేద్దాం. 4 + 3 7, 4 + 2 6, 4 + 1 5, 4 + 0 4. So if we add 0 to any number, again we'll get the same number. అంటే మనం ఇచ్చిన నెంబర్కి మళ్ళీ 0 యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. ఇప్పుడు దానికి 1 యాడ్ చేసాం అనుకోండి, 1 పొజిషన్ రైట్కి మూవ్, 0 అంటే అదే పొజిషన్లో ఉంటుంది. అదే ఇప్పుడు 4 + 1 అవుతే 5 అవుతుంది, అంటే రైట్ సైడ్ 1 పొజిషన్ మూవ్ అయింది. నెక్స్ట్ 4 + 2 6, 4కి రైట్ సైడ్ 2 పొజిషన్స్ మూవ్ అయింది. నెక్స్ట్ 4 + 3 7. ఈచ్ టైమ్ యూ యాడ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ యూ మూవ్ రైట్ ఆన్ ద నెంబర్ లైన్. సో మనం పైన చూసిన ఎగ్జాంపుల్ బట్టే మనకు అర్థమైపోయింది. మనము ఇచ్చిన నెంబర్కి పాజిటివ్ ఇంటీజర్ యాడ్ చేస్తే రైట్ సైడ్ మనం నెంబర్ లైన్కి మూవ్ అవ్వడం జరుగుతుంది. 4 + 1 5, 4 + 2 6, 4 + 3 7, and 4 + 0 we know that the same position. 4 - 1 3. ఈ 4కి -1 అనే నెగటివ్ ఇంటీజర్ని మనం యాడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ 1 పొజిషన్ మూవ్ అవుతున్నాం. అదేవిధంగా 4 + -2 ఎంత అవుతుంది? 1 2. సో ఆన్సర్ ఈస్ 2, అంటే లెఫ్ట్ సైడ్ 2 పొజిషన్ మూవ్ అవుతాం. 4 + -3, so again it is 1. Each time you add a negative number you move left on the number line. నెంబర్ ఏదైనా కావచ్చు, దానికి పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తే మనం రైట్ సైడ్ మూవ్ అవుతాం. నెక్స్ట్ నెగటివ్ ఇంటీజర్స్ని యాడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఇది మన ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఇలానే ఉంటాయి. సింపుల్గా నంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయడం ఉంటుంది. ఇప్పుడు ఇదే అడిషన్ని మనం విజువల్గా వేరొక నెంబర్ తీసుకొని రిప్రజెంట్ చేస్తాం. సో మిడిల్లో 0, దీనికి రైట్ సైడ్ ఉన్న నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ అవుతాయి, అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద 0 నెగటివ్ నెంబర్స్. So I'm taking one example, 2. 2 + 1 3. సో ఇక్కడ మనము పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఏం చేయాలి? రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. సో ద ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ 2 + 2 1 2, 2 + 2 4, అగైన్ 2 + 3 1 2 and 3 5 అవుతుంది. అండ్ నెక్స్ట్ వి నో దట్ 2 + 0 2. మనం తీసుకున్న నెంబర్కి 0 యాడ్ చేస్తే అదే పొజిషన్లో ఉంటాం. నెక్స్ట్ దీనికి మనం నెగటివ్ ఇంటీజర్స్ని యాడ్ చేస్తే ఏమవుతుందని చెప్పాను? లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం. సో 2 + -1 కాబట్టి ఏమొస్తుంది? 1 వస్తుంది. 2 + -2 ఎంత వస్తుందండి? 1 2 -1 -1 టోటల్ ఎంత? -2. సో 2కి -2 అనే నెగటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తే 0 వస్తుంది. ఇది ఫ్రెండ్. 9 + 7 16, 9 + 6. సో మీరు ఇక్కడ నుంచి వద్దాం. 9 + 0 వినో 9. దీనికి పాజిటివ్ ఇంటీజర్ 1నే యాడ్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది? 1 పొజిషన్ మూవ్ అవుతుంది కాబట్టి 10. నెక్స్ట్ 11, 9 + 3 12. నెక్స్ట్ 9 + 4 13 14. అదే 9కి నెగటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి 9కి 1 పొజిషన్ లెఫ్ట్ ఉన్న నెంబర్ ఏమవుతుంది? 8. నెక్స్ట్ 7, అలానే 6. ఒకసారి ప్రాబ్లం చూద్దాం. నౌ రిప్రజెంట్ 9 + 2 9 - 1, 9 + -1
9 ప్లస్ ఆఫ్ -3 ఆన్ ద నెంబర్ లైన్. ఒకసారి దీన్ని నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేద్దాం. అండ్ బిఫోర్ దట్, వెన్ యూ యాడెడ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఇన్ విచ్ డైరెక్షన్ డిడ్ యూ మూవ్ ఆన్ ద నెంబర్ లైన్. మనము ఇచ్చిన నెంబర్కి పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తే ఏ డైరెక్షన్లో మూవ్ అవుదాం? రైట్. వెన్ యూ యాడెడ్ ఏ నెగటివ్ ఇంటీజర్ ఇన్ విచ్ డైరెక్షన్ డిడ్ యూ మూవ్ ఆన్ ద నెంబర్ లైన్. మనము ఇచ్చిన నెంబర్కి నెగటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది కాబట్టి చెప్పాను. ఇప్పుడు ఒకసారి 9 ప్లస్ 2, 9 ప్లస్ ఆఫ్ -1 అండ్ 9 ప్లస్ ఆఫ్ -3ని నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేద్దాం. 9 ప్లస్ 2, 9 ప్లస్ ఆఫ్ -1 అండ్ 9 ప్లస్ ఆఫ్ -3. ఒకసారి నెంబర్ లైన్ డ్రా చేద్దాం. 0, so first 9 plus 2, so we are adding positive integer. సో కాబట్టి 9 నుంచి +2 రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. 1, 2, 9 + 2 ఎంత? 11. నెక్స్ట్ 9 ప్లస్ ఆఫ్ -1 నెగిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఏం చేయాలి? లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఎన్ని? ఓన్లీ 1 ప్లస్. సో 9 ప్లస్ ఆఫ్ -1 ఏమవుతుంది? 8 అవుతుంది. నెక్స్ట్ 9 ప్లస్ ఆఫ్ -3, ఈసారి -3. సో కాబట్టి ఎన్ని పొజిషన్? 3 పొజిషన్. 1, 2, 3. కంప్లీట్గా ఎన్ని పొజిషన్ మూవ్ అయినాం? లెఫ్ట్ సైడ్ 3 పొజిషన్స్. సో ద ఆన్సర్ ఈస్ 9 ప్లస్ ఆఫ్ -3, 6. నెక్స్ట్ క్వశ్చన్. సంగీత సెడ్ దట్ ఈచ్ టైమ్ యూ యాడ్ 2 ఇంటీజర్స్ ద వాల్యూ ఆఫ్ ద సమ్ ఈస్ గ్రేటర్ దాన్ ద నెంబర్స్. ఈ సంగీత రైట్? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. సంగీత ఏమంటుందంటే ఎవ్రీ టైం మనం ఏమైనా 2 ఇంటీజర్స్ని యాడ్ చేస్తే వచ్చే సమ్ ఏదైతే ఉంటుందో ఆ 2 నెంబర్స్ కంటే ఎక్కువ అంట. అది పాసిబుల్ అవుతుందా? చూద్దాం ఒకసారి. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. 9 + 2, ద సమ్ ఈస్ గ్రేటర్ దాన్ దీస్ నెంబర్స్. ఓకే, బట్ వెన్ ఐ యాడ్ ఏ నెగటివ్ ఇంటీజర్, సో ఈ రెండు నెంబర్స్ కంటే, ఈ రెండిట్లో ఒక నెంబర్ కంటే వాల్యూ అనేది మనకు తక్కువ వస్తుంది. కాబట్టి సంగీత చెప్పింది రాంగ్. బికాస్ ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఆల్వేస్ గ్రేటర్ దాన్ దీస్ 2 నెంబర్స్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 2 నెంబర్స్, బట్ వెన్ వీ యాడ్ ఏ నెగటివ్ ఇంటీజర్ ద సమ్ విల్ బీ లెస్ దాన్ 1 నెంబర్. సో కాబట్టి తను చెప్పిన స్టేట్మెంట్ రాంగ్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.2. ఫస్ట్ ప్రాబ్లం, రిప్రజెంట్ ద ఫాలోయింగ్ అడిషన్స్ ఆన్ ఏ నెంబర్ లైన్. ఫస్ట్ రోమన్ 5 + 7. నెక్స్ట్ ప్రాబ్లం 5 + 2. నెక్స్ట్ వన్ 5 ప్లస్ ఆఫ్ -2. నెక్స్ట్ వన్ 5 ప్లస్ ఆఫ్ -7. ఒకసారి నెంబర్ లైన్ అయితే డ్రా చేసుకుందాం. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. -1, -2, -3. కొన్ని నెంబర్స్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ 5 + 7. సో ఇక్కడ చూడండి, పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ 5, 5కి ఎన్ని ప్లేసెస్ రైట్ సైడ్ మూవ్ అవ్వాలి? 7. 1, 2, 3, 4, 5, 6, 7. సో 5 + 7 ఎంత? 12. నెక్స్ట్ 5 + 2, 5 నుంచి మనం పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి రైట్ సైడ్ 2 పొజిషన్ మూవ్ అవ్వాలి. 1, 2. సో 5 + 2, 7. నెక్స్ట్ 5 ప్లస్ ఆఫ్ -2. Here we are adding negative integer, so we have to move to left. 1, 2. 5 plus of -2 ఎంత? 3. నెక్స్ట్ 5 ప్లస్ ఆఫ్ -7. 5 నుంచి 5కి మనం నెగటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి 5కి లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఎన్ని పొజిషన్స్ అంటే 7. 1,
2 3 4 5 6 7. సో 5 ప్లస్ ఆఫ్ -7 ఎంత? -2. ఇది ఫ్రెండ్స్ రిప్రజెంటేషన్. కంప్యూట్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ 7 + 4. సో మనము పాజిటివ్ ఇంటీజర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి గ్రేటర్ దాన్ ఈ సమ్ వచ్చేసి వీటికంటే ఎక్కువనే వస్తుంది కాబట్టి అడిషన్ చేయాలి. 7 + 4 11. 7 + 4 ఎంత? 11. ఇక్కడ మనం నెగటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం, వాల్యూ తక్కువ వస్తుంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మల్టిప్లికేషన్ నాకు ఇంట్రడ్యూస్ కాలేదు కాబట్టి ప్లస్ ఆఫ్ నెగటివ్ అండ్ డిఫరెంట్ సైన్స్ని మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు మైనస్ వస్తుంది. అదే సేమ్ సైన్స్ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు ప్లస్ వస్తుంది. సో చూడండి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఆఫ్ నథింగ్ బట్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే 8 - 3 5. 11 + 3 14. ఇక్కడ చూడండి ప్లస్ ఆఫ్ మైనస్ మీన్స్ మైనస్ 14 - 6 8. అగైన్ 9 - 7 9 - 7 2. 14 - 10 4. 13 - 15. చూడండి 13 ప్లస్ ఆఫ్ మైనస్ మీన్స్ -15. సో చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ సబ్ట్రాక్ట్ చేయడం పాసిబుల్ కాబట్టి రివర్స్ చేద్దాం. సో 15 - 13 2. కాకపోతే బిగ్గెస్ట్ నెంబర్ ముందు ఏ సైన్ ఉంటే అది రిప్రజెంట్ చేయాలి -2. నెక్స్ట్ సేమ్ నెంబర్ నుంచి మైనస్ చేస్తే ఏమో 4 - 4 0. 10 - 2 8. 100 - 80 20. 225 - 145 ఎంత అవుతుంది? 80. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.